హలో అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో స్ప్రౌట్స్తో స్నాక్స్ ఎలా తయారు చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను స్ప్రౌట్స్తో దోశ ఎలా వేయాలో చెప్తాను. స్ప్రౌట్స్ని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టండి, మూత పెట్టి నానబెట్టండి, లేకపోతే నానదు. చలికాలానికి నానిన వాటిని బాగా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత నేను మిక్సీ గ్రైండర్లోనే ఈ అట్లు పిండిలాగా వేసుకున్నాను. మిక్సీ గ్రైండర్లో అయినా కానీ మంచిగానే వస్తుందండి. అట్లు పిండిలాగా మిక్సీ గ్రైండర్లో వేసేసుకోండి. దాని తర్వాత నేను పొయ్యి మీద పెనం పెట్టానండి. పెనం వేడెక్కిన తర్వాత మామూలుగా అట్టులాగే వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయలేదు నేను, పిల్లలు తింటారని. దీని మీద మీకు ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే బాగా సూపర్గా ఉంటుంది. పెసరట్టులాగే ఉంటుందండి. దోశ అయితే మంచిగా వస్తుంది. చూసారా, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.